ఐటమ్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్కు వచ్చి అర్జీదారులు కూడా కొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకంటే ఆర్టీవీకి ఫోన్ చేసి మా సమస్యలు విన్నవించుకుంటామని చెప్పడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రీవెన్స్ సెల్లో ప్రస్తుతం మనం హనుమకొండ గ్రీవెన్స్ సెల్ దగ్గర ఉన్నాము. అసలు ఏం జరిగింది, మీ సమస్య ఏంది, మీ పేరేంటి అసలు? నా పేరు ఆమ్గోతి పూర్ణచంద్ర నాయక్ సార్. గత 50 సంవత్సరాలుగా నేను హన్మకొండ వరంగల్లో నివసిస్తున్నాను. నేను ముందుగా ఆర్టీవీ ప్రతినిధి వెంకటరత్నం గారికి, పైన ఉన్న అధికారికి నమస్కారములండి. నేను ఆమ్గోతి పూర్ణచంద్ర నాయక్. నాది హన్మకొండ మండలం ఉండే గతంలో ఇప్పుడు డిస్టిక్ అయింది. గుళ్ళసింగారం ఏరియా నాది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు సార్. మీరు ఎక్కడున్నా మా వీడియోని మాత్రం చూడాలి, దయచేసి మమ్మల్ని మీరు కాపాడాలి సార్. ఎందుకంటే 1995లో గుళ్ళసింగారం ఏరియాలో పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు ఒక 100 కుటుంబాల దాకా గుడిసెలు వేసుకుని నివసిస్తూ ఉండేవాళ్ళు. అందులో మా అమ్మ ఆమ్గోతి శాంతమ్మ కూడా నివసిస్తూ ఉండేది. అందులో ఆ కుటుంబం మొత్తం మేము ఇంట్లో పెద్ద కొడుకుని, 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్న కూలీ నాలి పనులు చేసుకుంటూ ఉండేది. నేను కూడా కూలి పనికి పోయేవాడిని. ఆ ఇంట్లో ఉండి మేము నివసిస్తూ ఉండేవాళ్ళం. ఒకరోజు అనుకోకుండా మా అమ్మకి జబ్బు వచ్చేసింది. ఆ జబ్బు రావడం వల్ల మేము ఎంజిఎం ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం. మా అమ్మగారికి ట్రీట్మెంట్ కూడా అందించినాం. ట్రీట్మెంట్ జరిగింది, నయం కాలేదు. డాక్టర్ గారు హైదరాబాద్కు రాయడం జరిగింది. ఈమెకి బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఈమెకి ఇక్కడ నయం కాదు, ఈమెకి హైదరాబాద్ తీసుకెళ్ళాలి, ఉస్మానియాలో చూపెట్టాలి, నీలోఫర్లో చూపెట్టాలి. అక్కడ చూపెడితే ఈమె నయం అవుతుంది, అక్కడ మందులు వాడాలి, మిషనరీస్ ఉన్నాయి అక్కడ అని చెప్పి పంపిస్తే, మాకు ఇక్కడే వరంగల్లోనే ఎంజిఎంలోనే ఒక 2 సంవత్సరాల దాకా ఇక్కడే తిరుక్కుంటున్నాం మేము. ఆ తర్వాత ఇక్కడ నుండి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో ఒక 2-3 సంవత్సరాలు నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్లో మేము వైద్యం చేయించినాం మా అమ్మగారికి. మా అమ్మగారికి లివర్ క్యాన్సర్ వచ్చేసిందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మా అమ్మగారు బతకలేదు, చనిపోయింది. మేము అదే పరేషాన్లో ఉండి, మేము బాధలో ఉండి మేము తిరుగుతూ ఉన్నాం. ఈలోపు అదే అదనుగా చూసిన లాకావత్ మన భాష, లాకావత్ మంగి, లాకావత్ బాలు, అతని చిన్న కొడుకు, చిన్న కోడలు, అతని కుటుంబం మొత్తం అందరూ కలిసి కూడా ఆ గుళ్ళసింగారం ఏరియాలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహకారంతో వాళ్ళకు డబ్బు పెట్టి వాళ్ళ దగ్గర మందు మాకం అంతా పెట్టేసి వాళ్ళకి వాళ్ళ బలగం చూసుకొని వాళ్ళు మాకున్నటువంటి గుడిసెను కూలగొట్టి ఇదే అదునుగా చూసిన వ్యక్తులు వాళ్ళు, ఆ కుటుంబం మొత్తం ఆ గుడిసెను కూలగొట్టి దాని మీద ఒక రేకుల షెడ్డు పెద్ద రూమును నిర్మించుకున్నారు. దాని మీద మేము హైదరాబాద్ నుంచి రాగానే మాకు తెలిసింది, మీ గుడిసెను కూలగొట్టి ఎవరో కట్టుకున్నారని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నవాళ్ళు చెప్పారు. ఆ ఏరియాలో మా చిన్నమ్మలు, పెద్దమ్మలు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, ఎరుకలు వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది, కట్టుకున్నారు. మా ఇల్లు ఈ విధంగా కబ్జాకు గురైంది, మా జాగా చెప్పేసి కబ్జాకు గురైందని వాళ్ళు చెప్పడం వల్ల మేము పోయి అడగగా వాళ్ళు ఏమన్నారంటే, మీ జాగా మాకు పెద్ద మనుషులు ఇవ్వడం జరిగింది, ఖాళీగా ఉంది ఈ జాగా, గవర్నమెంట్ మాకు ఇచ్చింది, మేము కట్టుకున్నాం, దీని మీద మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము దీన్ని కొనుక్కున్నామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు, కలెక్టర్ గారు ఇచ్చింది మాకు, ప్రభుత్వం వారు, కలెక్టరు, ఎంఆర్ఓ ఆమ్గోతి శాంతమ్మ పేరు మీద పట్టాలు పంచి ముద్ర కొట్టి రాసి ఇచ్చిన ఆర్సీ నెంబర్ సర్టిఫికెట్ ఉన్న ప్లాట్ మాది. ఇది అందరితో పాటు వచ్చింది, ఒకరికే రాలేదని చెప్పేసి చెప్తే అక్కడే వాళ్ళు మందు కాస్తూ, సారాబట్టి కాస్తూ ఇంట్లో తాగుతూ ఉన్నారు వాళ్ళు, లంబాడి వాళ్ళు కూడా మా మీద దాడి చేయడం జరిగింది. కారపొడి ఇచ్చిర్రు, కర్రలతోని కూడా కొట్టిర్రు నన్ను. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, నేను స్టేషన్కి వెళ్తాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, కలెక్టర్ ఆఫీసులో పెడతానంటే అంటే, నువ్వు కలెక్టర్ ఆఫీసులో పెట్టుకో, నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పో, ఎక్కడికి పో, ఎవ్వరు వచ్చినా కానీ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు గల్లా పట్టుకొని గుంజుకురా అని చెప్పారు పెద్ద మనుషులు అని వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిశాను, నేను అక్కడ లెటర్ పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత ఆ నుంచి కలెక్టర్ గారికి పెట్టుకున్నాను నేను, వరంగల్ కలెక్టర్, అప్పుడు వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ఉండే, ఈ హన్మకొండ జిల్లా ఆఫీస్, అప్పుడు ఈ హన్మకొండ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓకి రాసిర్రు. ఎంఆర్ఓ గారేమో కూలగొట్టకపోయావా, అది మీ జాగే కదా, మీ జాగాని మీరు కూలగొట్టుకోవాలి అన్నట్టు, మాకు అధికారం ఎక్కడిది సార్, మేము ఎట్లా కూలగొడతాం, అక్కడ పోలీసు వాళ్ళు రావాలి, వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, మా మీద కొట్టిర్రు సార్ వాళ్ళు. మీరు కాకపోతే సర్టిఫికెట్ ఉన్నాయి, ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, ఎంక్వైరీ చేసుకోండి, మాది అని తేలకపోతే మాకు చెప్పండి, అప్పుడు మా జాగా మాకు ఇప్పియాలని చెప్పేసి
నేను ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను అంతే తిరుగుతున్న 10 సంవత్సరాలు, దగ్గర 10 సంవత్సరాల నుండి పెద్ద మనుషులలో తిరుగుతున్నా, నేను కలెక్టర్ ఆఫీసులో తిరుగుతున్నా, ఎంఆర్ఓ దగ్గర తిరుగుతున్నా, పోలీస్ స్టేషన్లకు కూడా తిరుగుతున్నా. 10 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నానండి. నేను ఒక పెద్ద మనిషిని. మా కుటుంబంలో మేము 3 అన్నదమ్ములం, 3 అక్క చెల్లెలు. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఇల్లు కానీ, జాగ కానీ, భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లాంటిది కానీ మాకు ఏమీ రాలేదు. మా పిల్లలు చదువుకున్నారు, పీజీలు డిగ్రీలు చదువుకున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేశారు. వాళ్ళకు ఉద్యోగ జీవనోపాధి ఏమీ లేదు, మాకు కూడా ఏం లేదు. ఈ రోజు వరకు కూలీ నాలి చేసి బతుకుతూ ఉన్నాం. మరి మాకు బక్క ప్రాణం సార్, మేము ఉన్నోళ్ళం కాదు. మా మీద దీని మీద ఇప్పుడు మీరు 2 సార్లు గ్రీవెన్స్ కూడా వెళ్ళారు కదా, మరి అధికారులు ఏం చెప్తున్నారు? మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా స్పందించినట్టు మిమ్మల్ని మీరే ఏమైనా చేసుకోండి అని చెప్పి మీకే అట్లా చెప్పడాన్ని ఎట్లా చూస్తున్నారు? మరి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎందుకు స్పందించాలనుకుంటున్నారు? నిజంగా అది మీదే అయితే? తప్పకుండా మాదే అండి, అది ముమ్మాటికి మాదే. ఇక్కడ కలెక్టర్ గారిని నేను కలవడం జరిగింది 23వ తారీఖు 5వ నెలలో కలవడం జరిగింది కలెక్టర్ గారికి. తర్వాత కూడా మొన్న 7వ తారీఖు 7వ నెల ఈ మన పోయిన గ్రేవెన్స్కు కూడా నేను గవర్నర్ గారు రావడం, వచ్చిన రోజు కూడా నేను దరఖాస్తు పెట్టుకున్నాను. గవర్నర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మాకు న్యాయం చేయాలని. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి రాస్తే ఎంఆర్ఓ గారు ఇక్కడ గ్రేవెన్స్ సెల్లోనే కలెక్టర్ అమ్మ పిలిచి చెప్పింది, ఈ విషయం ఇది చూడండి అని చెప్పేసి కలెక్టర్ అమ్మ పిలిచి బై హ్యాండ్ లెటర్ ఇచ్చి చెప్పింది. ఎంఆర్ఓ ఏమంటున్నాడు అంటే అప్పుడే అంటున్నాడు, నీది ఏందో చూస్తాను ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్నాడు. ఇట్లెందుకు మాట్లాడుతున్నారు సార్ మరి అని చెప్పేసి నా మనసులో అనుకున్నా. కానీ అతని నేను సరే సార్ వస్తానని చెప్పిన. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సార్ని కలిసిన. సార్ ఏమన్నారంటే ఒకరోజు టైం చూసుకొని నిన్నే పిలుస్తావు, నువ్వు అప్పుడు రా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకో మాట ఆర్ఐని పిలిచి ఏమన్నారంటే, ఆర్ఐ వచ్చినాక పక్కనే కూర్చోబెట్టుకొని ఆర్ఐని, ఇది మనం ఎట్లా చేస్తాం అప్పుడు ఇచ్చిందట కదా, మనం ఎట్లా చేస్తామని చెప్పేసి అంటున్నారు. మనం ఎట్లా చేస్తామని ఎందుకు అంటారు సార్? ఇది ఎక్కడి మాట సార్? మీరు న్యాయం చేయండి, మా సర్టిఫికేట్ మాకు ఇప్పియండి, మా జాగా మాకు ఇప్పియండి, మీకు రైట్స్ ఉన్నాయి. ఇచ్చింది ఎంఆర్ఓ అనే గతంలో కలెక్టర్ గారు ఇచ్చిండ్రు, మరి మీరు ఇట్లెందుకు మాట్లాడుతున్నారు సార్ అంటే, సరే నేను డేట్ చూసుకొని నీకు ఫోన్ చేసి చెప్తాను, నెంబర్ ఇచ్చిపోమని చెప్పిర్రు. అప్పుడు సరే సార్ అని చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి వెళ్ళిపోయిన నేను నెల అయినా కూడా వాళ్ళు మాకు ఫోన్ చేయలేదు ఎంఆర్ఓ గారు. తర్వాత నేను సరే ఏదో ఉన్నదని చెప్పేసి నేను కేయూసీ పోలీస్ స్టేషన్లో నేను ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. సిఐ గారికి, రవికుమార్ సార్కి ఇవ్వడం జరిగింది. రవికుమార్ సార్ ఏమని అన్నారంటే, ఏంది బాబు నీ బాధ ఏంటంటే, ఇట్లా గుండ్లసింగారం ఏరియాలో మా ఇల్లు కబ్జాకి గురైంది సార్. ఒక 10 మంది కలిసి పెద్ద మనుషులు సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని, లకాత్ బాలు అనే వ్యక్తిని, ఆ ఇల్లు కట్టించిండ్రు. అది మా అమ్మ పేరు మీద వచ్చిన పట్ట, మేము కూడా దాంట్లో నివాసం ఉన్నాం. మాకు ఇప్పియండి సార్, మమ్మల్ని కొట్టిరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి సార్ అని చెప్పేసి అప్లికేషన్ రాసి ఇచ్చినాం మేము. సిఐ గారు రవీందర్ గారిని చూడమన్నారు. రవీందర్ గారు ఏమంటున్నారంటే, ఇది పట్టా సర్టిఫికెట్ నెంబర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. పట్టా సర్టిఫికెట్ నెంబర్ ఏం చేసుకుంటారు సార్? ఆర్సీ నెంబర్ ఉంది, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంది కదా సార్, అది చూసుకోండి మీరు, రికార్డులో ఉంటుంది కలెక్టరేట్లో, అది ఎంఆర్ఓ ఇచ్చింది గతంలో, అది చెక్ చేసుకోండి సార్, అదే కదా మెయిన్ అని చెప్పేసి నేను చెప్పగా సార్ ఏమన్నారంటే, సరే వెళ్ళిపో, మేము చూస్తాంలే, మాకంతా తెలుసు అని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. నేను వెళ్ళేసి వచ్చేసిన సార్ నేను వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత నేను తిరుగుతూనే ఉన్నా, పొద్దున సాయంత్రం, సోమవారం మంగళవారం 1వ తారీఖు సోమవారం ఇట్లా తిరుగుతున్నా. సిఐ గారు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు పోయినా కానీ రవీందర్ ఎస్ఐ గారిని కలవండి చూస్తారు, రవీందర్ ఎస్ఐ గారిని కలవండి చూస్తారు అని చెప్పేసి సార్ అంటున్నారు. మరి ఏందో నాకు అర్థం కావట్లేదు. నేనేమన్నానంటే, మీరు ఎంక్వైరీ చేయండి సార్, మీరు స్పాట్కి వచ్చైనా ఎంక్వైరీ చేయండి, మీరు కొంచెం ఆలోచించండి సార్, నేను పేదవాడిని అని చెప్పేసి పిల్లల గాళ్ళు అని కూడా చెప్పిన సార్కి, నాది బక్క ప్రాణం సార్, నేను ఏదో కూలి నాలుగు చేస్తేనే బతికేటువంటి సార్, నేను ఏదో సర్వీస్ చేస్తున్న పబ్లిక్ ప్రజాసేవ అని చెప్తే సరే అని చెప్పేసి, నేను చూస్తా అబ్బా నీకెందుకమ్మా అని చెప్పేసి సిఐ గారు చెప్తే నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వరకు నాకు న్యాయం ఏం చేయడం లేదు. తర్వాత నేను సిపి గారి దగ్గరికి కలుద్దామని చెప్పేసి సిపి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిపి గారికి కలవడానికి అని చెప్పేసి వెళ్తే గేట్లో ఉన్న వాళ్ళు ఒక 2 సార్లు మాకు రిటర్న్ పంపించేసారు, నా భార్యను నన్ను. 3వసారి పంపించారు. 3వసారి పంపిస్తే లోపలికి వెళ్ళిన నేను, లోపలికి వెళ్ళిన తర్వాత సార్ లోపల ఉన్నారని చెప్పేసి అన్నారు. నేను సీసీ గారికి నమస్కారం పెట్టి లోపలికి పోయి అడిగిన, నీ బాధ చెప్పు, నీ బాధ ఏందని చెప్పేసి అంటే ఈ విధంగా జరిగిన స్టోరీ అంతా చెప్పిన సార్కి. అయితే ఏమంటున్నారంటే, ఈ విషయంలో నువ్వు కోర్టుకు పోకపోయినావు అని అంటే, సార్ నా మీద దాడి జరిగింది, నన్ను కొట్టిర్రు,
బాగా కొట్టిరు కాబట్టి ఇది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కేసు కావాలని చెప్పేసి చర్య తీసుకోవాలని నేను సార్ని కలవటానికి. సార్ని కలిసి నా బాధ ఏదో చెప్పుకుంటా సార్, సార్ ఏదో ఆలోచిస్తారు కదా దీని మీద, సారే కదా బాస్ అని చెప్పేసి వచ్చిందంటే, లేదు లేదబ్బా నువ్వు కలెక్టరా, నువ్వు కోర్టుకే వెళ్ళి కలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది మాకు తెలుసు సార్, ఎవరిని కలవాలనో కలవద్దు అని చెప్పేసి నేను వెళ్ళొచ్చిన. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, మళ్ళీ సీఎం గారి దగ్గరికి వెళ్ళినాం. ఆ తర్వాత ఈ ఆర్ఐ నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆర్ఐ ఫోన్ చేస్తే ఏంది సార్ అని చెప్పేసి అంటే, బాబు నువ్వు రావాలని చెప్పేసి అన్నాడు. ఏం చేయాలి సార్ అని అంటే, నువ్వు రా అంటే వచ్చిన ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన. ఎంఆర్ ఆఫీస్ దగ్గర కాదు, నువ్వు పగిడిపల్లి డబ్బాల దగ్గర ఉండు, నేను బండి వేసుకొని వస్తాను, నా బండి మీద తీసుకెళ్తా అన్నాడు. సరే సార్ అని నేను పగిడిపల్లి డబ్బాల దగ్గర వెయిటింగ్లో ఉన్నా. నేను సార్ వచ్చిండు, అతను అసిస్టెంట్ అట ఇంకొక అతను బండి వేసుకొని వచ్చిండు. 2 బండ్ల మీద వచ్చారు వాళ్ళు. నన్ను తన బండి మీద వెనకాల కూర్చోబెట్టుకొని గుళ్ళసింగారం ఏరియాకి ఇందిరమ్మ కాలనీ ఎందుకు తీసుకెళ్ళి, అదే మా జాగాలో రూమ్ కట్టుకున్న ఇంటి ముందు తీసుకెళ్ళి వాళ్ళని అడుగుతున్నాడు, ఈ జాగా మీకు ఎట్లా వచ్చిందని అడుగుతున్నాడు. కానీ ఎవరి దగ్గర కొన్నారు, డాక్యుమెంట్స్ ఎక్కడేమి ఏవి ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు చూపెట్టండి, డాక్యుమెంట్స్ మీకు ఎట్లా వచ్చింది, ఎవరు మీకు ఇప్పించారు, గవర్నమెంట్ ఇచ్చిందా, కొన్నారా, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయని ఏమీ అడగట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మేము కొన్నామని అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారంటే, మీకే 50,000 ఇచ్చినాం కదా సార్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. 50,000 ఇచ్చినామని చెప్పేసి అంటారేం సార్ అని చెప్పి నేను మాట్లాడిన పక్కన ఆర్ఐ పక్కన ఉండి. అయితే ఆర్ఐ గారు అంటున్నారు, మేము మాట్లాడుతున్నాం, ఎంక్వైరీ చేసుకుంటున్నాం, నువ్వు ఆగు, మేము మాట్లాడుకొని వస్తాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు ఆయన. సార్ నేను వెళ్తే వీళ్ళు దాడి చేసే అవకాశం ఉంటుంది, అంత తాగి ఉన్నారు, మందు గుడాంబ కూడా పెడతారు వీళ్ళ, నాకు తెలుసు ఇక్కడ పరిస్థితులు, లేదు నాకు ఇంకో 2 కేసులు ఉన్నాయి, మేము మాట్లాడుకొని వస్తాం, నువ్వు వెళ్ళిపోవాలి బాబా అని చెప్పేసి అంటే, నేను అదే ఇందిరమ్మ కాలనీలో నడిచి వస్తుంటే నన్ను వెంబడించి నా వెంబడి వీడే టోపీవాడే, ఆ రోజుని టోపీ పెట్టుకున్నానండి, ఈ టోపీవాడే వచ్చిండు, ఈ టోపీవాడే చేస్తున్నాడు అంతా, విన్ని కొట్టాలి, అసలు విని సాధంగా ఈడే మొత్తం చేసేదని నా వెంబడి వస్తూ ఉంటే, మరి ఆర్ఐ గారు ఇంటి ముందు నిల్చున్న ఆర్ఐ గారు, మీరు రండి నేను మాట్లాడతా, అతనికి ఎందుకు మీరు ఇది చేస్తున్నారు, అతనితో ఎందుకు వల్గర్గా మాట్లాడుతున్నారు, మీరు అతన్ని ఎందుకు తిడుతున్నారు, నేను వచ్చింది ఎంక్వైరీ కొరకే కదా, నేను మాట్లాడతా అని చెప్పేసి చెప్పాలి కదా ఆర్ఐ గారు. చెప్పలేదు. చెప్పకపోతే నేను అటు వెళ్ళిపోతున్నా. ఇందిరమ్మ కాలనీలో మూల మీదకి వచ్చేసి ఇక ఆడోళ్ళు కర్రలు పట్టుకొని వచ్చారు, కర్రలు చిన్న కర్రలు పట్టుకొని, ఇంత కర్రలు పట్టుకొని వచ్చారు. ఇంటి పక్కన ఉన్న ఆమెగోత రవి అనే పిల్లగాడు, పక్కన ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకు తోడైపోయాడు. అందరూ వచ్చి నన్ను కొడతా ఉన్నారు. ఇక అయితే నాకు ఏ దారి లేక అక్కడ ఎవరు లేరు, నాకు 100 నెంబర్కి 100 నెంబర్కు నేను డయల్ చేయడం జరిగింది. డయల్ చేసినప్పుడు 2 బండ్ల మీద వచ్చారు వాళ్ళు, పోలీసు వాళ్ళు 2 బండ్ల మీద వచ్చేసి అక్కడ దిగగానే బండి దిగిరి వచ్చి ఈలోపు వీళ్ళు కొడుతున్నారు నన్ను. ఆ రవి అనే పిల్లగాడు ఉరికొచ్చి గుద్దుతున్నాడు నన్ను. చూడండి సార్ ఏ విధంగా గుద్దుతున్నాడు అని అంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. నా చేతిలో ఉన్న కవరు లాకావత్ భాష భార్య ఆమె, నా చేతిలో ఉన్న కవర్లో 50,000 రూపాయలు ఉన్నాయి. నేను గవర్నమెంట్కు రాసుకునే లెటర్లు, కలెక్టర్ రాసుకునే లెటర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి, నా కవర్ లెటర్స్ అన్నీ. అవన్నీ మొత్తం 50,000 రూపాయలు ఉన్నాయి. గుంజి అవతల పడేసింది. ఆ పక్కన చెట్లు ఉన్నాయి, ఆ తుప్పలలో పడిపోయింది. నా డబ్బులు ఉన్నాయి దాంట్లో అంటే, లేదు నన్ను వచ్చి కొడతా ఉన్నాడు మన ఎవరు ఆమెగోతు రవి అనే పిల్లగాడు, వాళ్ళు గుద్దుతూ ఉన్నారు. వీడియో కూడా తీసిండు, పోలీస్ సార్ కూడా తీసిండు. ఇదేంది సార్ మీరు ఏం మాట్లాడరా, వాళ్ళని ఆగండి అని చెప్పరా, కనీసం వాళ్ళని భయం పెట్టరా, ఇదేం పద్ధతి సార్, వాళ్ళని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోపెట్టండి. నన్ను పోలీస్ స్టేషన్కి పోయి నువ్వు కంప్లైంట్ ఇవ్వని అంటారు. కంప్లైంట్ ఇచ్చే ఉంది కదా సార్, ఆల్రెడీ ఎంక్వైరీ మీరే చేయట్లేదు కదా, మళ్ళీ ఏం కంప్లైంట్ ఇవ్వాలి సార్ అంటే, ఇప్పుడు జరిగింది నువ్వు ఈపో అని చెప్పి, ఇప్పుడు జరిగింది కదా, ఫస్ట్ వీళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి, నా మీద దాడి చేస్తున్నారు, నేను ఒక పెద్ద మనిషిని, వాళ్ళ ముందే పోలీసు వాళ్ళ ముందే దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా ఆ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అసలు ఏంటనేది నాకు అసలు సస్పెన్షన్ అనమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ ఏరియాలో, అనవసరంగా ఆర్ఐ గారు తీసుకొచ్చి నన్ను కొట్టించినట్టు అయిపోయింది కదా. అంటే ఆర్ఐ గారు బండి వేసుకొని నా ముందు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. ఆర్ఐ గారు వెళ్ళిపోతూ ఉంటే, ఏం సార్ మీరు ఇదంతా వీళ్ళకు చెప్తున్నారు కదా, ఈ సంఘటన అంతా ఇప్పుడు మరి మేడం గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా, మరి వాళ్ళు ఎట్లా దీని మీద స్పందిస్తున్నారు, వాళ్ళ మీరు గ్రీవెన్స్లోకి వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి స్పందన ఏంది, అసలు ఏం చెప్పారు మేడం వాళ్ళు? అయితే సార్ నేను ఈ రోజు నుంచి కాదు, కొన్ని ఏళ్ల నుంచి అనమాట, ఇదే ఈ కలెక్టర్ ఆఫీస్ అప్పుడు పాతగా ఉండే, పాత గోడలు పాతగా ఉండే కలెక్టర్ ఆఫీసులో బాగానే జనాలు వచ్చేది అప్పుడు గ్రీవెన్స్కి. అప్పటి నుండి ఈ రోజు వరకు చూస్తున్నా సార్, నేను కలెక్టర్ గారికి కలవడం, కలెక్టర్ గారు ఏదో రొటీన్గా రాయడం, ఆ లెటర్ తీసుకొని పోవడం, పక్కన కింద ఉన్న ఆఫీసర్లకి
పోయి చెప్తే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారనమాట. పైన ఉన్న అధికారి రాస్తే కింద ఉన్న అధికారి సాయం చేయాలి. కింద ఉన్న అధికారి ఏం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు, గట్టిగా బెదిరిస్తున్నాడు, కళ్ళతో బెదిరిస్తున్నాడు అనమాట. మాట్లాడకు, నిలబడు అక్కడ అని చెప్పేసి అంటున్నారు. అంటే మాట్లాడకుండా నోరు మూసుకొని వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి, వెళ్ళిపోవాలి. ఈ రోజు వరకు నాకు 55-60 సంవత్సరాలు ఉన్నాయి కదా, నాకు 10 సంవత్సరాల నుండి కాళ్ళ చెప్పులు ఎరిగిపోయినాయి. మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ గ్రీవెన్సీలు పెడుతున్నారు, కానీ ఈ గ్రీవెన్సీలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పేసి చెప్పకూడదు, కానీ తప్పట్లేదు, చెప్తున్నా నేను. ఎందుకంటే నా ఏజ్ పెరిగింది కాబట్టి ఈరోజు ఇన్నేళ్ల నుంచి చెప్పలేదు నేను. అయితే కంప్లైంట్ ఇస్తానని అనుకుంటారేమో, కానీ ఈ గ్రీవెన్సీలు ఎందుకు పెట్టిర్రు? ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలి. దూర ప్రాంతాల నుంచి ఆటోలు, బస్సులు, ట్రైన్కి వస్తారు, వాళ్ళకి న్యాయం చేయాలి. ఏదో సంబంధిత అధికారికి జారీ చేసి లెటర్ రాస్తే కలెక్టర్ గారు కింద ఆయన అక్కడ పట్టించుకొని దాన్ని న్యాయం చేయాలి. అయ్యో పాపం అని చెప్పేసి దయాజాలి చూపెట్టాలి. కానీ లేదు, ఒక తమ్ముడికైతే న్యాయం జరుగుతుంది, ఒక అన్నకైతే న్యాయం జరుగుతుంది, స్నేహితుడికి న్యాయం జరుగుతుంది, శ్రేయోభిలాషికి న్యాయం జరుగుతుంది, ఒక రాజకీయ నాయకుడికి న్యాయం జరుగుతుంది, పలుకుబడి ఉన్నవాడికి న్యాయం జరుగుతుంది. ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా, దౌర్జన్యంగా దాడి చేస్తూ ఉన్నారు. మరి ప్రశ్నిస్తే పగబడుతున్నారు. డబ్బు మాట్లాడుతుంటే సత్యం మోగిపోతుందనే కదా దీనికి అర్థం. మరి ఏం చేయాలి? ఎంతకాలం ఇట్లా ఓపికతో ఇట్లా సహనం, ఇట్లే పేదోడు ఇట్లాగే చచ్చిపోవాలన్నా మరి సమస్యలు పరిష్కారం కావా? ఆక్రమించుకున్న జాగాను వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పేసి అన్నట్టు మాట్లాడతారు ఆఫీసర్లు. మరి మీది మీకు ఇప్పిస్తాం బాబు, పలానా రోజురా అని చెప్పేసి అనవచ్చు కదా. ఈ విధంగా 10 మంది తయారై ఆక్రమించుకుంటున్నారు. మరి దీని సిపి గారు దీని మీద చర్య తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? నిర్లక్ష్యం జరుగుతూ ఉన్నది. పేద ప్రజలకు న్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. కాబట్టి సిపి గారు న్యాయం చేయాలి. దీన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, డైనమిక్ లీడర్, మా అభిమాని రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మా పేదోడిగా గుర్తించి నాకు న్యాయం చేయాలి. నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు ఉన్నారు సార్. నేను చాలా పేదరికంలో ఉన్నా కాబట్టి నాకు మీరు న్యాయం చేయాలి. చట్టపరమైన చర్యలు వాళ్ళపైన తీసుకొని FIR కాపీ నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేసి జైలుకు పంపించి మా ఇల్లు కట్టుకున్న రూము తొలగించి మాకు ఇప్పిస్తే. ఎన్ని గజాల స్థలం అది? అది 60 గజాల చదరపు గజముల భూమి సార్. అది 60 గజాల భూమి. 60 గజాల భూమిని ఎంత పెద్దగా కన్నేసిర్రో చూడండి ఒకసారి. ఆక్రమించుకున్నారు, మమ్మల్ని దాడి చేసిర్రు. ఆ రోజు కొట్టిర్రు, పోలీసు వాళ్ళ ముందే కొట్టిర్రు, అంతకుముందు కొట్టిర్రు. అట్లా సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దయచేసి ఈ ప్రభుత్వం మాకు దీని మీద చర్య తీసుకొని న్యాయం చేస్తే కాపాడిన వాళ్ళైతారు. ధన్యవాదాలు సార్, నమస్కారములు సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నాం ఈ ఇబ్బందులన్నీ? ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఇట్లనే తిరుగుతూనే ఉన్నాం ఆఫీసర్ల చుట్టూ. ఇంతవరకు మాకు ఇల్లు లేదు. ఇంతవరకు ఇల్లు గురించి శాంక్షన్ పెట్టుకున్నాం కూడా, ఇల్లు రావాలని గవర్నమెంట్ నుంచి. ఇల్లు లేదు, ఏం లేదు. మా పిల్లగాళ్ళకి ఉద్యోగం లేదు, ఏం లేదు. ఇట్నే తిప్పలు పడుతున్నాం సార్. ఈ కలెక్టర్ మేడం రాసిర్రు, గ్రీవెన్సీల్లో రాసిర్రు. ఇట్లనే తిరుగుతున్నాం సార్. వారం తహసీల్దార్కి రాసిర్రు. ఇట్లనే వారం తిరుగుతున్నాంలే. కానీ ఏ సార్ రోజు ఎక్కడి వస్తున్నాం? వచ్చినప్పుడల్లా మేము హైదరాబాద్లో పని చేస్తున్నాం సార్. అక్కడ నుంచి వస్తున్నాం, వారం వచ్చి కలుస్తున్నాం. ఏ సార్ పట్టించుకునేది లేదు. ఇంతవరకు తిప్పలు పడుతున్నాం. మాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల క్రితం నుండి కూడా తమకు అన్యాయం జరుగుతుంది. తమకు తహసీల్దార్ ఇచ్చినటువంటి 60 గజాల భూమిలో వేరే వాళ్ళు వచ్చి తను ఉంటున్నారని చెప్పి అంటున్నారు. వాళ్ళ అమ్మ పేరు మీద వచ్చినటువంటి తన ఇంటి స్థలాన్ని మాత్రం తన తల్లి చనిపోవడంతో వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు. ఇదంతా ఒక కొంతమంది పెద్ద మనుషుల కనుసనల్లో జరుగుతుందన్నటువంటి ఆలోచనలు, సూచనలు కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే తన తల్లికి సంబంధించినటువంటి భూమి తమది అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది కొట్టి తరిమేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని కలిస్తే అక్కడ వాళ్ళు మాట దాటవేయడము, అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెళ్తే అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే కూడా తనను కొట్టారని చెప్పి అంటున్నారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 100కి కాల్ చేస్తే వచ్చినటువంటి వాళ్ళు కూడా చోద్యం చూస్తున్నారే తప్ప తమకు న్యాయం జరగలేదని చెప్పి అంటున్నారు. కేయూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కేయూ పోలీసులు కూడా దీనిపై స్పందించట్లేదు. అంటే ఇది ఒక సర్కిల్. అంటే ఎక్కడ ఏది జరిగినా కానీ ఒక లింకులు మాత్రం ఒకరినక ఒకరి అండలు దండలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. 50,000 రూపాయలు కూడా ఇచ్చారు
రెవెన్యూ ఇన్స్పెక్టర్కి ఇచ్చారని చెప్పి అందులో ఉన్నటువంటి వాళ్ళే చెప్పారన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10 ఏళ్ల నుండి కలెక్టర్లు ఎందరో మారారు కానీ తమ మాత్రం తిరగడం మాత్రం మారడం లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రజా దర్బార్ అనేటువంటి పెట్టిన తర్వాత సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకంతో ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్లో తమ అర్జీలు పెట్టుకుంటున్నాము. కానీ ఎట్లాంటి ఉపయోగం లేనటువంటి ఈ ప్రజా దర్బార్ ఎందుకన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వీళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి వారి దృష్టికి వెళ్తే మాత్రం ఇంకా సంతోషం. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి అంటున్నారు. సిపి గారు కూడా దీనిపై ఎంక్వైరీ వేసి ఇక్కడ ఎవరైతే దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డబ్బులు తీసుకున్నారన్నటువంటి కోణంలో చూస్తున్నారో వాళ్ళందరిపై కూడా ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేసి తమకు న్యాయం చేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఇక్కడ 10 ఏళ్ల నుండి తిరుగుతున్నటువంటి ఆంగోతు పూర్ణచందరు వాళ్ళ దంపతులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళు విజయలక్ష్మి ఆంగోతు పూర్ణచందర్ విజయలక్ష్మిలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వానికి చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.